నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెరబలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గుంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జనకోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో, జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు. మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో, నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు.
అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు మంచాలు వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లో కోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే బండను రెండుగా చీల్చేనా వడ్డెర జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నా వైసాగాలు మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలు కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వజనులలో చట్టాల అమలుకాడా మా సంతకముండాలో వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ల బానిసత్వం పోయి దేశం నేలాలో వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ల బానిసత్వం పోయి దేశం నేలాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే రంగులు అద్ది బట్టనేస చేనేతల రాతల్లో అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎర్రటి ఎండకు పని చేసే కూలీల చెమటల్లో దినదిన గండపు బతుకులే ఇక బందైపోవాలు కాలికి గజ్జను గట్టి గొంతెత్తె కళాకారులలో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు అసువులు బాసిన అమరుల ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యంలో కల నిజమైపోవాలు ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పత్తును చూడాలో ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పత్తును చూడాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే.
అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత. తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత. నిన్న నేడు రేపటి తరాల నడిపే దూత, రాజ్యాంగము రాజ్యముకిచ్చిన అందరి నేత. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. సకల జనులు నిత్యం కొలిసే రూపం తనది, సుఖశాంతులు పంచకదిలిన అడుగులు తనయి. సకల జనులు నిత్యము కొలిసే రూపం తనది, సుఖశాంతులు పంచకదిలిన అడుగులు తనయి. బతుకంతా ప్రజాసేవకై పరితపించి నిలిచాడు. మనువాదుల కుట్రను కూల్చి అంతిమ శ్వాసను విడిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి, చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే. మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి, చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే. మతవాదుల మత్తుల మునిగి తన త్యాగం మరిచినారని నడివీధిలో నిలబడి చూస్తూ ఎంతగా మరి కుములుతున్నాడు. ఏమైపోయే వాళ్ళమో
అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఈ song remixed by Kranti Lighting and Sound from Pune. DJ Vinny from Pune. Kranti Lighting and Sound from Pune. Professional mix by DJ Vinny from Pune. Kranti Lighting and Sounds from Pune. E song remixed by DJ Vinny from Pune. Kranti Lighting and Sounds from Pune. E song remixed by DJ Vinny from Pune. Kranti Lighting and Sound from Pune. E song remixed by DJ Vinny from Pune. E song remixed by DJ Vinny from Pune.
Kranti Lighting and Sounds. DJ Vinny from Ponnur. జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ మా వల్లో టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జాగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ కులానికి శూలం అంబేద్కర్ మతానికి మందుర అంబేద్కర్ మనువుకు మరణం అంబేద్కర్ మానవత మూర్తి అంబేద్కర్ కులానికి శూలం అంబేద్కర్ మతానికి మందుర అంబేద్కర్ మనువుకు మరణం అంబేద్కర్ మానవత మూర్తి అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ భూమకై కోరితే అంబేద్కర్ భూములను పంచితే అంబేద్కర్ పరిశ్రమల వాటా అంబేద్కర్ ప్రగతి జన సూత్రం అంబేద్కర్ భూమకై కోరితే అంబేద్కర్ భూములను పంచితే అంబేద్కర్ పరిశ్రమల వాటా అంబేద్కర్ ప్రగతి జన సూత్రం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ మా ఇంటి నీడ అంబేద్కర్ మా కొడుకుల చాడ అంబేద్కర్ ప్రేమికుల స్వప్నం అంబేద్కర్ పేదలకు రాజ్యం అంబేద్కర్ మా ఇంటి నీడ అంబేద్కర్ మా కొడుకుల చాడ అంబేద్కర్ ప్రేమికుల స్వప్నం అంబేద్కర్ పేదలకు రాజ్యం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత
సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంఆర్ఓ ప్రభు సార్ కూడా పైకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జయంతిని పురస్కరించుకొని మాకు చేసినటువంటి మా ఎడి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ గారు కూడా పైకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అక్క సురుమాన్ ఎట్లా ఉన్నావు? జోహార్ 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 కొనసాగిద్దాం కొనసాగిద్దాం. జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజాప్రతినిధులందరూ కూడా కిందికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. రాష్ట్ర మైనార్టీ జిల్లా వక్ఫ్ బోర్డు మెంబర్ అయినటువంటి సలీం గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, దయచేసి తొందరగా అయ్యేటట్టు సహకరించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. మాజీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం. అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి మరి ఎంపీపీ చింత స్వప్నారావి గారు, మరి మాజీ సర్పంచ్లైనటువంటి సుప్రజా భాస్కర్ గారు, మరి వరలక్ష్మి గారు, మరి ఇంత చక్కగా మరి మా ఆదర్శ యువజన సంఘం అధ్యక్షుడు శేషు గారు, మరి వారి బృందానికి, మరి ఇక్కడ వచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, మా ప్రతి సంవత్సరం మరి మేము ఇంత చక్కగా మరి మా సంఘం నాయకులు ఇలాంటి ప్రోగ్రాం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉన్నటువంటి అందరము, మరి ఇంకా గ్రామస్తులు ఈ అంబేద్కర్ ఒక దళితులకే ఉందా లేకపోతే ప్రతి కులాలకు అతీతంగా ఉన్నదాన్ని ఒకసారి మీరందరూ ఆలోచించుకుంటే బాగుంటుంది. మరి అంబేద్కర్ గారు 64లో మాస్టర్ డిగ్రీ పొందినటువంటి అంబేద్కర్ 9 భాషలలో ధారాళంగా మాట్లాడే ఇటువంటి అంబేద్కర్ గారిని మరి గ్రామ పెద్దలు ఎందుకు ఆలోచించుకుంటలేరు? ప్రతిసారి మేమే చేయాలి,
మరి మీరెందుకు చెయ్యరు? ప్రతిదానికి మేము మీకు అవసరం పడ్డప్పుడు మరి మీరు మాకెందుకు అవసరపడరు? మేము చూస్తూ ఉన్నాం. ఎప్పుడూ ప్రతిసారి చూస్తే వచ్చిన పెద్దవాళ్ళే వస్తున్నారు, వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళే ముందు ఉంటున్నారు. మరి ముఖ్యంగా భాస్కరు రియల్గా మేము అప్రిషియేట్ చేస్తాం. మా యూత్ వాళ్ళకు వాళ్ళు చెప్పాం కదా, పాపం ఎప్పుడు తన ముందుండి తాను తన బృందము ఇలాంటి వాళ్ళే. మళ్ళీ ఎప్పుడు సలీం భాయ్ ఉంటాడు, వీరననే ఉంటాడు, ఇక మళ్ళీ గినే ఉంటాడు, గినే మా డాక్టర్ సాబ్ ఉంటాడు, ఎవరు ఉండరు. మరి మేమే చెయ్యాలా? మీరెందుకు చెయ్యరు? మీరెందుకు చెయ్యరు? మీకు కాదా అంబేద్కర్ బాబాసాహెబ్? మరి ఆయన రాష్ట్ర రాజ్యాంగానే కదా మనము ఇంత పెద్దగా జరిగి మేమెప్పుడు ఇప్పుడు మా మిత్రుడు ఏడి అంబేద్కర్ పాపం తన ఆరోగ్యం బాగా లేకున్నా తను అంత దూరంకి వెళ్ళి వచ్చి అరే నా అంబేద్కర్ నా గ్రామస్తులు, నా గ్రామంలో ఒకటే మా కులం కాదు, ఒకటే మా ఎస్సీలు కాదని రాలేడు. మేమందరము మా గ్రామ పెద్దలతో అందరితోనే మేము సమానంగా వారితో పాటు ఉండి మేము ఈ ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాం. ఈసారి కాకుండా నెక్స్ట్ ఇయర్ మరి కళాకారులతో ఇంకా మంచి ప్రోగ్రాం పెట్టి ఒకసారి గతంలో స్టేజ్ మీద చేసినట్టే ఇప్పుడే నేను మా ఏడీ గారు మాట్లాడుకున్నాం. అన్నా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, నెక్స్ట్ ఇయర్ మంచిగా భోజనాలతో చేసి మరి అందరినీ సమకూర్చి భోజనాలతో సహా కళా ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకున్నాం. దయచేసి గ్రామ పెద్దలకు ఎప్పుడూ వచ్చే వాళ్ళే మాకు వచ్చి మా వాళ్ళని కలుపుకొని మా గ్రామస్తుల నుండి మేము వచ్చేదంతా మీ గురించే వస్తున్నాం, మీకు ఎల్లవేళలా ప్రతి దాంట్లో మేము ఏదో రకంగా మేము మీకు సేవలు అందిస్తున్నాం. దయచేసి మీరందరూ ప్రతి సంవత్సరం మేము జరిగబోయే కార్యక్రమానికి కులాలకు భేదంగా ఇక్కడ ఒకటే కులం అనేది ఏం లేదు, అన్ని కులాలు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిండు ఫ్యూచర్లో జరగబోయేది అదే. ఎందుకంటే వాళ్ళు రాజకీయవేత్తలు, మేము రాజకీయవేత్తం కాదు, జరిగేది అదే. కాబట్టి దయచేసి మిత్రులు మరి వీరన్నకు, భాస్కర్కు, సలీం భాయ్ మరి మిగతా నాయకులు ఎవరన్నా కానీ మరీసారి రియల్గా మన మైనార్టీ సోదరులలో ఒక్కరే వస్తారు. మీరు ఒక్కరే వస్తారు. ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. వాళ్ళు రాకుండా ధన్యవాదాలు, వచ్చిన ధన్యవాదాలు, మేమైతే రాకుండా ధన్యవాదాలు చెప్తాం. మరి మాకెప్పుడు నా మిత్రుడు, నా చిన్ననాటి క్లాస్మేట్ ఆ వీరన్న గారు మాకెప్పుడు మా పిల్లలకు అండదండలుగా ఉండి మరి ఇక వరలక్ష్మి అయితే చెప్పలేము, అక్కడ సర్పంచ్ కాకుండా గరాలంగా మాట్లాడేసి తినేస్తారు. అలాగా మరి మనగల్లి నుంచి ఒక మహిళలు ముగ్గురే ఉన్నారు. ఇక వాళ్ళే అధ్యక్షులు, వాళ్ళే ప్రెసిడెంట్ అంటే మన మహిళలు రారా? మన ఇళ్ళకి వెళ్ళి మన తల్లిదండ్రులను, మన అక్క చెల్లెళ్లను మనము ఎందుకు తీసుకురావాలి? ఇది ఎందుకు మోటివేట్ చేస్తున్నారు? అధ్యక్షులు శేషు గారికి చెప్తున్నాను. శేషు మరి మీ బృందానికి దయచేసి చెప్తున్నా తమ్మి, నెక్స్ట్ ఇయర్ చేద్దాం. మన ఇంట్లోకెళ్ళి మన అమ్మ నాయనను, మన అక్క చెల్లెలను తీసుకుంటే బహుశా బీత కులాల గారి లేడీస్ పోతున్నారు, మేమెందుకు రామని ఒక ఆలోచన వస్తుందేమో అని మేము అనుకుంటా ఉన్నాం. దయచేసి నెక్స్ట్ ఇయర్ ఇలా మంచిగా ఇదే విధంగా కొంచెం ఎల్లిగా చేసుకొని ఎండలకు వాళ్ళకి ఎప్పుడు మనకు ఆధారుగా వీళ్ళని ఎప్పుడు మనకు తెలియజేస్తూనే ఉంటాడు. వారికి ధన్యవాదాలు. మళ్ళీ డేట్ ఇద్దాం, ఏం ఇబ్బంది లేదు. అందుకే మిత్రులారా దయచేసి ఊళ్ళున్న మా యువక నాయకులు సర్పంచ్ గారు చెప్తున్నప్పుడు ఎట్లా ఉన్నా మా చేయండి, అయిపోయింది నాది ఏమనుకోవద్దమ్మా. మీరు ఖచ్చితంగా మా ఎన్నంట ఉంటే మేము కూడా మీ ఎన్నదంటూనే ఉంటాం. మీరు కూడా మీ మహిళా సంఘాలతోని నెక్స్ట్ మీరు ఎంతమందికి తీసుకొస్తారో మేము చూస్తాం. మీరు ఎంతమంది తీసుకొచ్చి మేము మాకు చెప్తే మేము అంతమందికి సన్మానం చేయడానికి రెడీ ఉంటాం. మా సర్పంచ్ గారికి మరి వరలక్ష్మి అక్కడే చెప్తున్నాం, మీరు ఎంతమంది తీసుకొస్తారో చెప్తే వారికి కూడా మేమేం చేయాలని ఆలోచిస్తాం. మా ఎంపీపీ స్వప్న గారు మరి తన గదిలో నుంచి తను ఒక్కడే లీడర్ అనుకుంటున్నామని, మిగతా ఆడవాళ్ళకి లీడర్ కాదనుకొని తీసుకురాలి చెల్లె. మళ్ళా నెక్స్ట్ ఏటప్పుడు నీవైతే
మాజీ ఎంపీ పైన మాకు ఆడవిల్లవు, మా గల్లి ఆడవిల్లవు. మన గల్లీకి ఎంతమంది ఆడవిల్లలు తల్లి, నువ్వు తీసుకొచ్చే బాధ్యత నీ మీద పెడతా ఉన్నాం. మరి ఇంత చక్కటి ప్రోగ్రాం చేసినటువంటి మా యువజన సంఘ అధ్యక్షులకు, మరి వారి కార్యవర్గ సభ్యులకి ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై జై భీమ్. 133వ జయంతి శుభాకాంక్షలు. మన అంబేద్కర్ గారి ఆశయాలను ఎంతో మంది పెద్దలతోనే వింటున్నాము. వారి అడుగుజాడలను నడవాలని కోరుకుంటున్నాను. మీరందరూ యూత్ ముందుకు రావాలి. పెద్దవాళ్ళే నిలబడ్డప్పుడు మీకు నిలబడడానికి ఏం ప్రాబ్లం వచ్చింది? మీరు ముందు తరాలకి వెళ్ళే యువకులు కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలలో మీరు అందరూ ఉండి ముందుకెళ్ళి సక్సెస్ చేయాలని మీరు చెప్పినట్టుగా లేడీస్ని తీసుకురావాలని మీరు అంటున్నారు. కానీ ముందు యువత అమ్మ నాన్నకు చెప్పే విధంగా లేరు కాబట్టి, వాళ్ళు చెప్పుతలేరు కాబట్టి వాళ్ళకి అర్థమవుతలేదు. నేను ఒక్కదాన్ని రాను, నేను ఇంకొకరు చెప్తే వాళ్ళు ఇంకొకరు రారు. కాబట్టి ఫస్ట్ ఉన్న యువకులు చెప్పాలి. ఎవరి వల్ల ఎట్లయినా మనము ఎవరి వల్ల ఎదుగుతున్నామనే సంభావంతో చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇలాంటిది తెలుసుకోవాలి. ఎంతో మహనీయులు మనకెంతో గొప్పగా అన్ని విధాల ఉన్నారు. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుతున్నంటే అంబేద్కర్ వల్లనే. నాలాంటి ఆడవాళ్ళు ముందుకొచ్చి ఎన్నో పదవులలో ముందుకెళ్తున్నారు, ఎందరో నాయకులు ఉన్నారు. అలాంటి వారందరూ ముందుకెళ్తున్నారు కాబట్టి ఉన్న ఆడవాళ్ళు ముందుకెళ్ళే ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఇలాంటి సేవలలో ముందుకెళ్ళి తెలుసుకోవాలని ప్రతి ఒక్క యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరోసారి అంబేద్కర్ గారికి 33వ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది. మళ్ళీ సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలని మా ఆదర్శ యువజన సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహనీయుల్లారా దండము మానినా బాంధులకు, మహనీయుల్లా అందుకోండి పేదొల్లా దండాలు, మహనీయుల్లారా అందుకోండి పేదొల్లా దండాలు. మహనీయుల్ల ఉద్యమాల బాట వేసి పోరుబాటకు రాగమయ్యి, ఉద్యమాల బాట వేసి పోరుబాటకు రాగమయ్యి, ఉద్యమాల బాట వేసి పోరుబాటకు రాగమయ్యి. గుండెలల్లో గుండెలల్లో మా గుండెలల్లో నిలిచిపోయారా, మహనీయుల్లారా చుక్కలయ్యి వెలుగుతున్నారా. మా వీరుల్లారా గుండెలల్లో నిలిచిపోయారా, మహనీయుల్లారా చుక్కలయ్యి వెలుగుతున్నారా. మహనీయుల్లారా దండము మా దీనా బాంధులకు, మహనీయుల్లారా దండము మా దీనా బాంధులకు. మహనీయుల్లా అందుకోండి పేదొల్లా దండాలు, మహనీయుల్లారా అందుకోండి పేదొల్లా దండాలు. మహనీయుల్లా జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను, బౌద్ధుల ఐక్యత. ఒక్కరికి ఆత్మగౌరవం ఉండాలి, సమానత్వం ఉండాలని చెప్పేసి అందరి కోసం కొట్లాడి నిస్వార్థంగా దేశానికి సేవలు అందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇప్పుడు పిఎస్సిఎస్ డైరెక్టర్ కిషన్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జాతులు, వర్గాలు, సంస్కృతి, సంప్రదాయాలు భిన్న రకాలుగా ఉన్నాయి. ఇటువంటి దేశాన్ని నడిపేయాలంటే ఆషామాషి కాదు, అది సాధ్యమైంది. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చట్టం తీసుకొచ్చి ఒక రాజ్యాంగంలో పొందుపరచడం మూలంగానే ఈ దేశం ఇప్పుడు ఇంత ప్రజాస్వామ్యం బలోపేతంగా, లిఖిత రాజ్యాంగం చాలా గట్టితనంగా ఉండి ఇంత ముందుకెళ్తుందంటే అది బాబాసాహెబ్ ముందు చూపు వల్లనే మాత్రమే సాధ్యమైంది. దయచేసి బాబాసాహెబ్ అందరి వాడు, కొందరి వాడి కాడు, అందరి కోసం, అందరి హక్కుల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. మహిళల కోసం న్యాయశాఖ మంత్రికి హిందూ కోడ్ బిల్లు పెడితే పార్లమెంట్లో సపోర్ట్ చేయకపోతే మహిళా మనులు ఇళ్లలో ఉండడం కాదు, మహిళా మనులు బానిసలు కాదు, మహిళలు దేశంలో సగం కాబట్టి వాళ్ళు ఉంటేనే, వాళ్ళు చదువుకుంటేనే, వాళ్ళు రాజకీయం చేస్తేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పేసి మన మహిళా మనులందరికీ కూడా ఒక చాలా స్పిరిట్గా ముందుకొచ్చి ఆయన రీజన్ చేసి మళ్ళా దేశంలో వచ్చి ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా, ఏమి చెప్పుకున్నా, ఎన్నడూ చెప్పుకున్న తరగతి అది విలువని చరిత్ర. కాబట్టి దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన అందరం కూడా గౌరవించుకోవాలి. ఆయన అడుగు జాడలో మన అందరం నడవాలి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా ప్రతి ఒక్కరూ మన వీరన్న గారు చెప్పినట్టు ఈ రోజు ఆర్థికము మనకు శాశ్వతం కాదు,
ఈ రోజు కండబలం శాశ్వతం కాదు, మనకు శాశ్వతమైంది తెలివి. చదువుకున్నప్పుడే మనమందరం కూడా ఆ న్యాయం ఏందో అన్యాయం ఏందో మనందరికి తెలుస్తుంది, మంచి చెడు మనందరికి తెలుస్తుంది. మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, మనం ఉంటే మనలో మిగిలిపోతాం, ప్రజలకు సేవ చేస్తే ప్రజల్లో మిగిలిపోతాం. ఈ జన్మ మానవ జన్మ అన్ని జన్మల కన్నా చాలా ప్రాముఖ్యతమైన జన్మ. ఈ జన్మను మనం సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం మనం దీనికి విలువనిచ్చి మన పేరు ఎప్పుడు ఎక్కడైనా వినబడే విధంగా మనం మన తోటి సామాన్యులకు మన తోటి ప్రజలకు సేవలు చేస్తూనే ఉండాలని ఇప్పటి పిల్లలకు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మరి ఇంతసేపు ఇంత ప్రోగ్రాంకు చాలా సమయాన్ని ఇచ్చి మన సమావేశాన్ని మెసేజ్ నింటుండు. మరి లాస్ట్ ప్రాముఖ్యత గల మన ఎంపీపీ జిల్లా పరిషత్ మండల పరిషత్ అధ్యక్షులు చింతా సప్న రవి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ 33వ జయంతి సందర్భంగా ప్రముఖులు వచ్చిన వాళ్ళంతా కూడా నా యొక్క జైలు ఇక్కడ భూమి స్థాపన కొరకు కూడా ఇదిలో ఇక్కడనే అంబేద్కర్ విగ్రహం పెడదామంటే 2005లో అప్పట్లో సర్పంచ్ పాపయ్య గారు ఉండే మరి ఇక్కడ భూమి పూజ చెయ్యని అగ్రవర్ణ కుల వాళ్ళు బనటేక్ మాలో వాళ్ళు మేధావులే, టీచర్లే. ఒక ఆయన చనిపోయింది, రిటైర్డ్ టీచర్లు, ఒక ఆయన చనిపోయాడు. ఆయన కాదనకుండా ఇది ఆర్టిస్ట్ అడ్డం వస్తుందని మళ్ళీ నాకు అడ్డం వస్తే కూడా అప్పట్లో పాపయ్య, నేను, చింత దుర్గయ్య, భూమయ్య, ఎర్రోలు నారాయణ పట్టుబట్టి ఇక్కడనే భూమి పూజ చేసి అంబేద్కర్ విగ్రహం 2005లో నిలబెట్టిన ఘనతమా మాకు ఉంది. ఎందుకంటే వద్దు అని మన టెక్మాల్ వాళ్ళు అన్నారు, కావాలని మేము నిలబెట్టాము, ఆ పట్టు మేము సాధించుకున్నాము. మరి అది అంబేద్కర్ విగ్రహం పెట్టగానే కూడా విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపో